హాయ్ అండి అందరికీ. డ్రెస్ కట్ చేస్తున్న టాపు. ఇప్పటి వరకు నేను బ్లౌజులు కటింగ్ చేసిన వీడియోస్ వరకే పెట్టాను మీకు. డ్రెస్ కట్ చేసే వీడియోస్ అయితే నేను చేయలేదు. ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కానీ హడావుడిగా కట్ చేసి కుట్టేయటమే సరిపోతుంది. డ్రెస్సులు టాపుల వరకు లేదా లాంగ్ ఫ్రాకులు అలా అనేది కుట్టి చేయటం హడావుడిగా అయిపోతుంది. బ్లౌజులు అయితే పర్టికులర్గా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవే పెడుతున్నాం వీడియోస్, బ్లౌజులు కటింగ్ వీడియోస్. ఇప్పుడు టాప్ ఒకటి కటింగ్ చూసేద్దాం రండి. నేను కటింగ్ చేసే విధానం ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. వీళ్ళైతే 2.5 తెచ్చారండి లైనింగు టాప్కి. కొంచెం ముడతలుగా ఉంది కదా, కొంచెం నీళ్ళు చల్లితే మనకి కటింగ్ చేసుకోవటానికి మడతలు కూడా ఉండవు. నేనైతే ఇలాగే శాంతం తడిపి పిండి ఆరేస్తే కటింగ్కి రావాలంటే చాలా వరకు తగ్గిపోతుంది. క్లాత్ కూడా కటింగ్కి రావాలన్నా మళ్ళీ అటు సాగదీసి ఇటు సాగదీసి కుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా తడిపామనుకోండి ఈ నీరు దీనికే ఉండిపోతుంది కాబట్టి మనకి కొంచెం బిరుసుగా ఉంటుంది క్లాత్. ఇంకా షింక్ అవుదా అంటే అంతగా ఏమి షింక్ అవుతాయండి. క్లాతులు చూస్తే ఇంత పలసగా ఉన్నాయి కదా, ఇంకా షింక్ అయ్యే విధానం ఏముంటుంది. కాకపోతే కొంతమందికి అపోహ అనేది ఉంటుంది, షింక్ అయిపోతుంది కదా, బాగా ఉతికేయాలి కదా అన్న ఆలోచనలు అయితే ఉంటారండి. ఈ డ్రెస్ అయితే ఆదికిచ్చారండి టాపు. ఎక్కువగా అండి మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న ఈ టైలరింగు ఇప్పుడు చేసే మనం విధానం అయితే ఇప్పుడు ఎలా ఉండాలంటే వాళ్ళకి ఏదైతే ఒంటికి కరెక్ట్గా సెట్ అయిందో, వాళ్ళకి ఆ డ్రెస్ నచ్చిందో అదే ఆదికి ఇవ్వమని చెప్పాలండి. ఒంటాది తీసుకోమంటారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒంటాది తీసుకుంటే బాగా కుదురుతాయి అన్న ఆలోచన అయితే వాళ్ళకు ఉంటుంది. కానీ అలా మనం కుట్టామనుకోండి తప్పదు, కుట్టాలి. ఒక్కొక్కసారి ఒంటాది కూడా తీసుకొని కుట్టాలి. కొంచెం మనం లూజ్ అనేది పెడతాం కాబట్టి వాళ్ళకి ఏంటంటే వేసుకోగానే లూజుగా ఉండి తర్వాత ఒక కుట్టు వేయించుకుందామన్న ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. కొంచెం లూజు పెట్టారులే తర్వాత ఒక కుట్టు వేయించుకుందామన్న ఆలోచన కూడా ఉండదు. చెడిపోయింది అనేది అయితే అంటారు. అందుకే నేనైతే ఎక్కువగా రిస్క్ లేకుండా ఏం చేస్తానంటే, మీరు రెడీమేడ్ డ్రెస్ అయినా పర్వాలేదు, మీరు పర్టికులర్గా బాగా మీకు సెట్ అయింది అనుకున్నది తీసుకొచ్చి ఇవ్వండి. లేదా దాంట్లో ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, సరి చేస్తాను. ఉంటుంది అనేది మేమైతే కాస్త కూస్తో లూజ్ అనేది పెడతాం. మీరు తర్వాత వేసుకున్న తర్వాత లూజ్ అవుతుంది, అదే సరిపోతుంది లేదు అనే భయం అయితే మాకు ఉంటుంది కాబట్టి ఉంటుంది కొంచెం లూజ్ పెడతామండి అనేది అయితే నేను చెప్తానండి. చెప్పి ఇలా టాప్ అయితే అది తీసుకుంటాను ఎక్కువ శాతం. లేదండి అసలు మాకు ఏమీ లేదు, ఎన్నాళ్ళు ఉండానండి ఈ టైలరింగ్ వృత్తిలో. ఎలా ఉంటుందంటే కస్టమర్సు మనం ఎన్ని బ్లౌజులు వాళ్ళకు కుట్టినా, ఎన్ని డ్రెస్సులు వాళ్ళకు కుట్టినా వాళ్ళకి ఏది సెట్ అవ్వలేదన్న అభిప్రాయమే వాళ్ళకి ఉంటుంది. మాకు ఇప్పటివరకు ఏది కుదరలేదండి అనే చెప్తారు. సరే, ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. ఇక ఇది అయితే సేమ్ ఎలా ఉందో అలాగే కుట్టాలి. వాళ్ళు చెప్పిన మార్పు ఏంటి అంటే కొంచెమే కాదు, ఇంత డౌన్ చేయమన్నారు మెడ. ఇది హై నెక్, మెడ కొంచెం డౌన్ చేయమన్నారు. ఇక నేను ఇలా అయితే మడత వేసాను కదా, 2 మడతలు వేసేసాను కదా, దీని మీద అయితే ఈ టాప్ అనేది పెట్టేస్తా. చేతుల పొడుగు కానీ కట్స్ కానీ ఇవన్నీ ఇలా ఉంటే చాలు. లైనింగ్ కొంచెం పొడుగు తగ్గించి తీసుకోవాలి మనం. పై క్లాత్ ఇది ఉంది కదా, ఇది పై క్లాత్ అనమాట, ఇది లైనింగు. కొంచెం ఈ లైనింగ్ మనం 2 ఇంచుల వరకు తగ్గించి తీసుకుంటే దాన్ని అంత పొడుగు అయితే అవసరం లేదు కదా, పై దానికి ఉన్నంత పొడుగు అయితే మనకు అవసరం లేదు కదా, టాప్కున్నంత పొడుగు అవసరం లేకుండా కొంచెం తగ్గించి తీసుకోవచ్చు. ఇది వాళ్ళకు బాగా సరిపోయింది అన్నారు కదా, నేనైతే
జస్ట్ కొంచెమే ఒక్క పాయింటే పెడతాను, ఎక్కువైతే పెట్టను లూజు. మనం కుట్టేటప్పుడు ఎంత కావాలో చూసుకొని, మనం మడతలకు ఎంత పెట్టుకోవాలో చూసుకొని దాని మీద కొంచెం అయితే పెడతాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇంత అనేది మనం ఆదిచ్చినా కూడా కొంచెం పెట్టాలండి. కరెక్ట్గా కుట్టించిన వాళ్ళకి ఏంటంటే ఇది కరెక్ట్గానే ఉందంటారు. తర్వాత ఏమంటారంటే కాస్త ఇంకొంచెం పెడితే బాగుండేదిగా అంటారు. ఒక ఇంచ్ అనేది మనం పెట్టామండి అని చెప్పడం కోసమైనా సరే చేయాలి. ఇది హై నెక్ కదా, షోల్డర్ ఎక్కువ ఉంటుంది. మరి ఇది డౌన్ చేస్తున్నారు కదా, వెనక షోల్డర్ ఎంత ఉండాలా అన్న ఆలోచన అయితే మీకు వస్తుంది కదా. హై నెక్ వరకే షోల్డర్ మనకు ఎక్కువ ఉండాలి. హై నెక్ లేకపోతే డౌన్ నెక్ అయితే మాత్రం షోల్డర్ కొంచెం తగ్గించాలి, లేకపోతే భుజాలు జారిపోతాయి. ఇప్పుడు ఇది హై నెక్ షోల్డర్. నేను దీన్ని ఈ మెడ దగ్గర 2 ఇంచుల వరకే పెడతా. బ్లౌజ్కి ఎలా పెడతామో డీప్ దించేటప్పుడు అలాగే పెడతా. ఇటైతే భుజం కల్లే కొంచెం ఆ 2 ఇంచులు ఇటు తగ్గించేస్తా. ఇటు హై నెక్కేమో ఇటు డౌన్గా పెట్టేసి ఇటు ఎక్కువ పెడతారు కదా, మీకు చూపిస్తా, కనిపిస్తుంది కదా. హై నెక్కి వచ్చేసి ఈ షోల్డర్ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి కొంచెం వెడల్పుగా కట్ చేస్తారు, ఇక్కడికి వచ్చి కొంచెం షోల్డర్ ఎక్కువ పెట్టి కట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా ఇలా కొంచెం పెట్టుకొని దీన్ని ఇక్కడ 2 ఇంచులు గుర్తు పెట్టుకొని ఇది ఎంతైతే పెంచారో అంత యువతలకు మనం ఇలా పెట్టుకోవాలి. అప్పుడు షోల్డర్ జారిపోకుండా ఉంటుంది. ఇది డీప్ నెక్ కాబట్టి. ఈ 2.5లో చేతులకి మనకి ఇక్కడ ముక్క పైలో అయితే జాయింట్ లేకుండా ఇక్కడ వదిలేసాను నేను. చేతులు కట్ తీస్తాను, మీకు ఇది కట్ చేసిన తర్వాత అర్థమైపోతుంది. ఇలా క్రాస్ కొంచెం మనం గీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు చూస్తారా, ఇక మనం బ్లౌజు కటింగ్ అనేది ఎలా తీయమన్నారో మెడ నెక్ కూడా అలా తీయమన్నారనమాట. మనకి ఎంత కావాలో అంత, ఒక పార్టే కదా మనకి, వెనక మెడ పార్టే కదా కావాల్సింది మెడ కిందకి. దాని మీద వాళ్ళు చెప్పిన దాని మీద కూడా మనం కొంచెం తగ్గించి పెట్టుకుంటే మనం మెడ మొక్కేసి అవన్నీ వేసేసరికి ఆ మెడ వరకు ఎంత ఉందో, మనం ఎంత పెట్టాలి అని వాళ్ళు అడిగారో అంతవరకు వస్తుంది. నేను చెప్పే విధానం ఏమైనా మీకు అర్థం కాకపోతే మీరు ఇలా చూపించారు కదండి, మాకు అర్థం కాలేదు అనేసి చిన్న కామెంట్ పెట్టండి. ఇదండి చూసారా, ఇది వెనక నక్కు డౌన్ తీసాను, ఇది ఎదర్ నెక్ తీసాను అనమాట. ఇది చంక. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేయచ్చు. ఇప్పటి వరకు టాపు నేను కటింగ్ వీడియోస్ అయితే పెట్టలేదండి. టాపులు అక్కడ కొంచెం నేను ఎందుకు కట్ పెట్టుకున్నానంటే సైడ్లు కుట్టేటప్పుడు నాకు గుర్తు కోసం ఇక్కడ ఒక కాట్ అనేది పెట్టుకుంటే ఇక్కడ మనకి ఓపెన్ వస్తుంది కదా, కట్ టైప్ కదా ఈ టాపు, సైడ్ కట్ వస్తుంది కదా. ఇప్పుడు ఇక ఇది కట్ చేసేద్దాం. ఇప్పుడు 2 పార్ట్లు ఉన్నాయి కాబట్టి ఎదర మెడకు ఒక పార్ట్ గుర్తు పెట్టేసుకుందాం. వెనక మెడకి నేను ఈ మెడ కూడా దానికి అంటించేసి శుభ్రంగా కదలకుండా అంటించేసిన తర్వాత పై క్లాత్కి, జాకెట్కి అయితే సేమ్ ఎలా తీస్తానో వెనక పార్ట్ మెడ అంటించేసిన తర్వాత
తీస్తాను కదా, అలాగే దీనికి కూడా చేస్తాను. ఎందుకంటే ఎగుడు దిగుడు జరిగిపోకుండా ఉంటాయి. ఆ పై క్లాత్కి ఇది వేసి శుభ్రంగా మనం అంట కుట్టేసుకున్న తర్వాత ఈ గుర్తు పెట్టుకున్న మెడ వరకు మనం రౌండ్ కట్ చేసుకొని ఒక కుట్టి వేసేసుకుంటే జరిగిపోకుండా ఉంటుంది. తర్వాత పైపింగ్ వేయాలా, లోన పైపింగ్ వేయాలా, పై పైపింగే వేయాలా అనేది మనం అది ఎలా కావాలంటే అలా అనేది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చేతులకి క్లాత్ కావాలి. చేతులకి క్లాత్ కావాలి కాబట్టి మనం ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి, ఎంత పొడుగు కావాలో మనకి అంత పొడుగు. లేదు అంటే మనం ఇది జాయింట్ చేసుకొనైనా సరే, ఇక్కడ జాయింట్ చేసుకొనైనా సరే మనము చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంది కదా, ఇదైతే బెటర్ నాకు తెలిసి. మధ్యలో జాయింట్ లైనింగ్ వచ్చినా ఇబ్బంది లేదు, లోన్ ఉండిపోతుంది, దాన్ని మనం కవర్ చేసి కుట్టగలుగుతాం. కాబట్టి ఇటు పెట్టి జాయింట్ లేకుండా ఇలా నిలువు పెట్టి తీసి మళ్ళీ చంకలో ముక్కలు వేసే కన్నా లైనింగ్కి ఇప్పుడు ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మనకు ముక్కలు కూడా పడవు. ఇక్కడ లైనింగ్ జాయింట్ అయితే పడుతుంది, అది పెద్ద మనకి తెలియదు కాబట్టి చెయ్యి ఇలా వేసుకొని కట్ చేసుకుంటే చూసారా, ఇది చెయ్యి కటింగ్. ఇక్కడ ఏముంది, కొంచెం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద మనకు అంతగా కూడా తెలియదు. కావాలంటే చిన్న ముక్క జాయింట్ చేసుకుంటాము, లేకపోతే లేదండి. ఖర్చులోకి వెళ్ళిపోయే విధానం ఉంటే దాన్ని అలా అడ్జస్ట్ చేసేసుకుంటాం. నేను జాయింట్ అనేది మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనకి ఇదిగోండి, మీకు జాయింట్ అంటే ఇదనమాట. దీన్ని ఇలా జాయింట్ చేసేస్తే ఇది ఒక చెయ్యి. లైనింగ్ అనేది ఎక్కువగా ఇలాగే వస్తాయిలేండి. మనకు టాప్ పొడుగును బట్టి, చెస్ట్ను బట్టి లైనింగ్ చేతులకు మిగిలే విధానం వేరుగా ఉంటుంది. దాన్ని ఇలా కొంతమంది ఏంటంటే కాటన్ వాటికి చేతులకు లైనింగ్ వేయించుకోరు, అది మనకి ఎలా మిగిలినా ఇబ్బంది లేదని వదిలేస్తాము. పొడవు చేతులు, అది సిల్క్ది కాబట్టి కంపల్సరీగా లైనింగ్ వేయాలి. అందుకని నేను జాయింట్ చేసేసాయి. ఇక్కడ మనకు కావాలి, ఖర్చులోకి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇట్లా క్రాస్గా ఒక ముక్కేసుకొని ఇలా తీసి చక్కగా ఇలా కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా ఇచ్చారు అంటే, మనకి చెవి దిద్దులు మోడల్ అనమాట ఈ డిజైన్. ఈ డిజైన్ వచ్చి చెవి దిద్దు మోడలు. ఈ దిద్దు మోడల్ని మనము ఇలా వేసామనుకోండి, డిజైన్ మళ్ళీ మనకి సరిగ్గా తెలియదు. కాబట్టి దీన్ని మనం చెవికి దిద్దు ఎలా పెట్టుకుంటామో అలా చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. ఈ క్లాత్లో ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు చాలామంది కొన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి పొరపాటును కట్ చేసేస్తూ ఉంటాము డిజైన్ చూసుకోకుండా కూడా. ఇదైతే చున్నీ అని నా ఉద్దేశం. వాళ్ళు ఈ చున్నీని ఇలా చేస్తున్నారు. ఓకే, మనకి కావాల్సింది మనకు డిజైను నిలువుగా మనకి ఈ చెవి బుట్ట మోడల్, దిద్దు మోడల్ ఎలా ఉందో మనం అలాగే కుట్టాలి కాబట్టి ఇలాగే సెట్ చేద్దాం. మళ్ళీ తర్వాత వాళ్ళు అడిగి ఏంటి అంటే ఇది మనం ఏమీ చేయలేం కదా, మనం చెప్పడానికి కూడా ఒక అవకాశం ఉండాలి కదా. ఏమండి, డిజైన్ బట్టి నేను ఇలా సెట్ చేశాను అనేది మనకు కూడా ఒక ఆలోచన అనేది ఉండేలాగా మాట రాకుండా చూసుకోవాలి కదా.
మనకి ఇప్పుడు ఈ లైనింగ్ మీద కూడా 2 అంగుళాల పొడుగు రావాలండి. వచ్చేసింది ఆల్రెడీ, నిలువే కాబట్టి వచ్చేసింది. ఇది ఇంకా కొంచెం మనం ఇంకా తగ్గించుకుంటే కూడా ముక్క అడ్జస్ట్మెంట్ అవుతుంది. అయితే ఇది బాగా ముడుచుకున్నట్టుంది కదా క్లాత్, దీన్ని ఇలా వదిలేద్దాం. ఇప్పుడు అసలు టాప్ పొడుగుందో లేదో పై క్లాత్ ఇలా వేసింది కూడా ఒక డౌట్ క్లియర్ చేసేసుకుందాం. ఎందుకు మళ్ళీ తర్వాత ప్రాబ్లం వచ్చినా ఇబ్బందే కదా. కరెక్ట్గా అయితే ఉంది, కరెక్ట్గా అయితే ఉంది. కింద మడత పెట్టినా చేసినా ఒకవేళ మనం కావాలంటే ఇందుట్లో ఉండదు పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు కింద. ఓకే అండి, దీన్ని అయితే ఇలా సెట్ చేసేద్దాము. ఇక మనకి చేతులకి ఇవతల ముక్క అనేది ఇది కూడా మనకి 2 చేతులకి ఒకేలాగా రావాలి కాబట్టి ఇది ఇంకా కొంచెం జరుపుతూ ఉండండి. మన క్లాత్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, మనం వేస్ట్ చేసుకోకుండా చేద్దాం. ఇంకొంచెం మనకి క్లాత్ కూడా కలిసి వస్తుంది కదా. ఓకే, ఇలా అయితే సరిపోతుంది. ఇంకా ఇది కొంచెం ఎలా అయినా మనం కొన్ని క్లాతులు కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అండి. వాటిని అటేసి ఇటేసి కుట్లన్నీ జరగకుండా వేసుకొని పిన్నులు పెట్టుకొని ఇలాంటివన్నీ దీనికి పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇలాంటి క్లాతులకి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ డ్రెస్సులు అనేది వాళ్ళు ఏంటంటే వీటి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఒక బ్లౌజ్ మీదైనా డ్రెస్ మీదైనా సరే వాళ్ళు మిషన్ దగ్గరికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఊహ వేరుగా ఉంటుంది. మోడల్స్ వాళ్ళు చూసుకునే మోడల్స్ ఫోనుల్లో చూస్తూ ఉంటారు కదా. ముందు కుట్టు చుట్టూ కొన్ని క్లాతులు కాటిన వాటికి చుట్టూ కుట్టాల్సిన పని లేదు. మనం ఒక చంక సైడ్ కొంచెం వరకు జాయింట్స్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది లైనింగ్. కానీ దీనికి అలా కాదు, మొత్తం కుట్టేస్తేనే ఈ పై క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఇది బాగా మెత్తగా ఉంది, జరిగిపోయేలాగా ఉంది. ఇది అయిపోయింది కటింగ్. ఇది కుట్టిన తర్వాత కూడా మీకు వీడియో చేసి పెడతాను, చూడండి. చేతులు ఇక్కడ చేతులు తీసేద్దాం. మనకు ముక్కబడకుండా కావాలి అంటే చక్కగా మనకి చేతులకి లైనింగ్కి జాయింట్లు పడ్డా పర్వాలేదు, కానీ పై ముక్కకైతే ఈ డ్రెస్సులు కొన్నిటికి మనం జాయింట్లు లేకుండానే కుట్టాలి, వస్తే బాగోదు. ఓకే అండి, ఇది ఇంతవరకు సెట్ అయిపోయింది. దీన్ని ఇక్కడ ఎలా చేద్దాము. కింద ప్లెయిన్ ఉంది కదా, ప్లెయిన్ చాలా వరకు మనం తీసేసి కొంచెం గ్యాప్ ఉండేలాగా ప్లెయిన్ కొంచెమే ఉండేలాగా చూద్దాం. మొత్తం చేతులకు మొత్తం డిజైన్ వచ్చేలాగే చూద్దాం. ఈ ప్లెయిన్ అంతా కొంచెం తీసేస్తున్నా. నేనైతే ఇక్కడ కొంచెం ముక్క వేసేస్తా. ఇక్కడ లైనింగ్ కొంచెం ముక్క తగ్గింది కదా, ఆ కొంచెం జాయింట్ వేసేస్తా. ఇట్లా క్రాస్గా కుట్టేసి సరి చేసి అప్పుడు దీనికి వేసి కింద పైపింగ్ వేయాలి.
మెడకి మనం పైపింగ్ వేయాలి. మొత్తం రెడీ అయిన తర్వాత మీకు ఈ డ్రెస్ అయితే నేను ఎలా కుట్టాను అనేది మీకు పెడతాను వీడియో.